హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ ఎంతో టేస్టీ ఆకుకూరతో చికెన్ వండుతున్నా. అది అందరికీ తెలిసిన ఆకుకూరే, కోయిగూర అంటారు దాన్ని. దాంతో నేను చికెన్ వండుతున్నా. ఎక్సలెంట్ అవుతుంది. చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీరు కూడా వండుకోండి. ఇంకా చూడండి, నేనైతే ఆకుకూర మంచిగా కట్ చేసి క్లీన్గా కడిగి 2 సార్లు క్లీన్గా కడిగి పెట్టిన. ఒక గిన్నె పెట్టిన. గిన్నెలో ఆయిల్ వేసుకున్న ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాక దాంట్లోనే ఉల్లిగడ్డ వేసిన. అది కొద్దిగా మగ్గాలి, కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలన్నట్టు ఫ్రై చేసుకుంటున్నా. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, కొద్దిగా వేసేసుకున్నా. ఇంకా అది కూడా పచ్చివాసన పోయేటట్టు మనము ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది. హెల్త్ పరంగా కూడా ఆకుకూర చాలా మనకు వంటికి మంచిది. ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి వేసినాక ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకున్నా. తగినంత మనకి ఎంత ఇష్టం ఉంటే అంత. దాంట్లో నేను క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్ అది కూడా వేసేసుకుంటున్నా. ఈజీ ప్రాసెస్లో చేస్తున్నా. హెల్త్ సూపర్ టేస్ట్ ఉంటుంది. పిల్లలకు కూడా ఆకుకూర తినని వాళ్ళకి ఇట్లా చేసి పెడితే, చికెన్ ఉంటుంది కదా తినేసేస్తారు ఈజీగా. ఇంకా నేనైతే ఆ చికెన్ అయితే బాగా నూనెలో మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ ఉంది. ఇంకా దీంట్లో చికెన్ మగ్గుతుంటే నేను ఒక 2 టమాటోలు పెద్దవి తీసుకొని అది కూడా కట్ చేసుకొని వేసేసుకున్నా. అది కూడా మంచిగా మగ్గింది. దాంట్లో అంత మగ్గినాక నేను ఆకుకూర క్లీన్గా కడిగి పెట్టుకున్నది దాంట్లో వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది ఇంతే, ఇంకా ఎక్కువ చేయొద్దు. మూత పెట్టేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఎప్పుడు మనం ఆకుకూర వండినా పచ్చిమిర్చితో చేయాలి. ఎక్సలెంట్ టేస్ట్ అవుతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఎండిన ఎర్రకారం కూడా వేసుకున్నా. దాంతోపాటు నేను కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నా. చూడండి, అది పేస్ట్ పట్టేసేసుకొని ఆ పేస్ట్ దాంట్లో వేసేసుకున్నా. ఈజీ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది నేను సండే చేసిన. ఎక్సలెంట్ అవుతుంది. ఇంకా నేను అది మొత్తం మగ్గినాక, ఆకుకూర అంతా మగ్గినాక ఇంకా దాంట్లో కొద్దిగా నేను గరం మసాలా వేసేసుకున్నా. ఇంకా గరం మసాలాని అయితే వేసేసిన ఫ్రెండ్స్. ఇంకా ఆకుకూర నేనైతే వాటర్ అయితే పొయ్యలే, చూస్తున్నారు కదా మీరు. ఏదైతే ఆకుకూరలో వచ్చిన వాటర్తోనే కూర అనేది ఉడుకుతుంది. దాని గ్రేవీ అయ్యింది. చాలా టేస్ట్ అవుతుంది. ఎంత బాగుంటుంది అంటే ఈ కోయిగూర చికెన్ మీరు మళ్ళీ వండుకొని తినాలి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి, నేనైతే ఇంకా వంట అయితే అయిపోయింది. సండే స్పెషల్ చాలా ఎక్సలెంట్ అవుతుంది. ఇంత మంచిగా బగారన్నం చేసుకొని కోయిగూర చేసుకొని